అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోం. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? సింహరాశి వాళ్ళకి 18వ తారీఖు మే నుంచి 24వ తారీఖు మే వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. సూర్యుడి యొక్క స్థితి కూడా మనకి వృషభ రాశిలోకి ఉండిపోయి చాలా మేలు జరిగింది. అలాగే మనకి అష్టమంలోకి అనేక గ్రహాలు, ఏకంగా 5 గ్రహాలు మనం చూసాం. ఇప్పుడు అవన్నీ తొలగిపోయి 2 గ్రహాలు, అందులో శని శుక్రుడు మాత్రమే ఉన్నారనమాట. సో రాహు కూడా మారిపోయాడు, కేతు మారిపోతున్నాడు అని అన్నీ జరిగాయి అన్నమాట. సో మనం సింహరాశి వాళ్ళకి చాలా గొప్ప విషయాలు చెప్పాలి. ఏంటంటే కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి అంటే తన నెత్తికి కూర్చున్నాడో వాళ్ళకి ఏంటంటే తీర్థయాత్రలు, ధార్మిక విషయాలు, ఏమంటారు గుళ్ళు గోపురాలు అంటారే అవన్నీ తిరగటము, ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అవ్వడం అనేది ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా కేతు లగ్నంలో ఉండి ఏదో రకంగా కొంచెం ఆధ్యాత్మికంగా ఇస్తూ కొంచెం దురదృష్టాన్ని కూడా ఇస్తున్నాడు. నెగిటివ్ థాట్స్ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో సుఖభోగాల మీద ఎక్కువ ఆసక్తి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కేతు లగ్నంలో ఉంటే. అలాగే రాహు యొక్క స్థితి కూడా సప్తమంలోకి రాహు వచ్చాడు. అంటే ఇప్పుడు రాహు సప్తమంలోకి రావడం వల్ల అష్టమ రాహు కదండి, చాలా ఇబ్బంది పెట్టేశాడు అప్పట్లో. మరి ఆయన ఎప్పుడైతే సప్తమంలోకి రావడం వల్ల అష్టమ రాహు కన్నా సప్తమ రాసు పర్వాలేదు, అదేదో అంటారు మెల్లకన్ను గుడ్డి కన్నా మెల్లకన్ను బెటర్ అని చెప్పేసి అట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి. సప్తమంలోకి రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు,
పెళ్లి కాని వాళ్ళకి అంత ఈజీగా ఎటువంటి సంబంధాలు కుదరదు. పెళ్లి చేద్దామన్నా శని ఒప్పుకోవట్లా, శని కనీసం రావు ఏదైనా ట్రై చేద్దామన్నా అది కుదరట్లా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వివాహ వ్యవస్థకి అన్నమాట. సింహరాశిలో పెళ్లి కుదరకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు, దూరంగా ఉండడము, చాలా నెగిటివ్స్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు భార్యాభర్తల విషయంలో. లేకుంటే అది చాలా ఇబ్బంది కలుగుతుంది. కుటుంబంలో మనశ్శాంతి ఉండకపోవటం అనేది సింహరాశి వాళ్ళకి అధికంగా కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడి యొక్క స్థితి అద్భుతంగా ఉండి మానసిక ఉల్లాసాన్ని, అదృష్టాన్ని, విందులు వినోదాల్లో పాల్గొనడము, అనేక రకాలుగా ఉద్యోగంలో మంచి మంచి స్థానానికి ఎదగడానికి ప్రయత్నం చేయటం కూడా ఈ సూర్యుడు దశమంలో ఉండడం వల్ల జరిగింది. అలాగే శుక్రుడు కోఆపరేట్ చేయట్లా. శుక్రుడు కొంచెం కోఆపరేట్ చేసినా కూడా ఉద్యోగంలో దంచి కొట్టే రిజల్ట్ అనేది త్వరలోనే వస్తుంది. జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి, ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగే ముఖ్యంగా మానసిక స్థితి బాగుండి విందులు వినోదాలు, ఫ్రెండ్స్, రిలేషన్స్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ధన ఆదాయం చాలా బాగుంది. ధన ఆదాయానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. కుటుంబ సంతోషానికి ఇబ్బంది లేదు. కుటుంబం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది. చదువు, తెలివితేటలని బ్రహ్మాండంగా వాడుతూ వెళ్తూ ఉంటారు అనమాట. ఇకపోతే శుక్రుడి యొక్క స్థితి వల్ల బంధువులతో, స్నేహితులతో విరోధాలు, కింద పనిచేసే వాళ్ళు మోసం చేయటం, బ్యాక్ స్టాపింగ్ చేయటం, వెన్నుపోటు పొడుస్తారు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఖచ్చితంగా గ్యారంటీగా కన్నేసి ఉంచడం మంచిది. లేకపోతే సింహరాశి వాళ్ళకి అనేక ఇబ్బందులు, అష్టమ శని, లగ్నంలో కేతు, శుక్రుడు అష్టమంలో ఉండడం అన్నీ కూడా ఆ ఉద్యోగంలో మెయిన్గా ఒత్తిడి, ఇవన్నీ కూడా శుక్రుడు అష్టమ స్థితికి చాలా కారణమవుతుంది. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఏదైనా కొందామా అమ్మాలన్నా కూడా కుజుడు సహకరించట్లా, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏది ముట్టినా నష్టం జరిగిపోతూ ఉంది. అక్కడ మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పడం కానీ, భూములు కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ అమ్మకముతో నష్టానికి అవకాశం ఈ రాశి వాళ్ళకు అధికంగా ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా సంతానం అంటే పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలన్నీ చాలా బాగున్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, అనేక రకాలైనటువంటి పిల్లల భవిష్యత్తు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మెయిన్ స్పోర్ట్స్ చాలా బాగా కలిసి వస్తుంది. స్పోర్ట్స్లో చాలా బాగా రాణిస్తారని కూడా మనం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఆరోగ్యం చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు సింహరాశి వాళ్ళకి. అటు శని ప్రభావం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. లగ్నంలో కేతు కూడా దానికి సహాయం చేస్తాడు. కాబట్టి మనకి ఏమవుతుంది, ఏం చేయాలన్నా, ఎంత లేచి పరిగెత్తాలన్నా కూడా ఆరోగ్యం బాగుండాలి కదా. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండట్లేదో సింహరాశి వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయి. ఆల్రెడీ నేను భార్యాభర్తల మధ్య గొడవలు, దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పట్లో కలుసుకోరు. అలాగే ప్రేమికులకు ఏమాత్రం అనుకూలంగా లేదు, ఇవన్నీ చెప్పాను. పెళ్లి కాని వాళ్ళు కాస్త వెయిట్ చేయమని చెప్పా. అన్ని రకాలుగా చూస్తే ఇప్పుడు అష్టమ స్థితి కూడా కొంచెం మెరుగైంది. శని మాత్రం 2.5 years అక్కడే ఉంటాడు. శుక్రుడు మారిపోతాడు త్వరలోనే. కాబట్టి కొంతవరకు శుక్రుడి యొక్క లాభం మనకి రాబోతుంది. అనేక రకాలుగా అదృష్టంగానే చూసుకుంటే చాలా తక్కువ. అంటే కుజుడు ఎప్పుడైతే మనకు 12వ ఇంట్లో ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేకపోవటం, ముఖ్యంగా మనకి పెద్దలతో గొడవలు, అంటే ఆల్రెడీ మన నెత్తిలో కేతు ఉన్నాడు, అక్కడ అష్టమ శని ఉన్నాడు, ఇన్ని పెట్టుకొని పెద్దలతో గౌరవం లేకుండా బిహేవ్ చేయటం, తల్లిదండ్రుల యొక్క అవకాశాలు తగ్గించుకోవడం, సపోర్ట్ అని కూడా ఇబ్బందికరంగానే ఉంది. మరి ఇవన్నీ చూసుకుంటూ, ఉద్యోగం పరంగా చూసుకుంటూ, వ్యాపారంలో మాత్రం ఎలా ఉందంటే మంచి లాభాలు కల్పిస్తున్నాయి. వ్యాపారంలో దంచి కొడతారు, మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి మనం కన్ఫామ్గా చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళందరూ కూడా తమ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాలయ్య.